ఎవరి కొరకు? నా వారి కొరకే. నా వారంటే ఎవరు? లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, శరీరాశల్ని విడిచిపెట్టి, ప్రభువా నేను నీ దాననే, నేను నీ వాడనే, నేను నీ సొంతమయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్, ఐ డు నాట్ ఫాలో ద వరల్డ్, ఐ డు నాట్ లివ్ ఫర్ ద వరల్డ్. ఈ లోకం కొరకు నేను బ్రతకను ప్రభు అని ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వారు ఉంటారు కదా, వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన, లోకము కొరకు ప్రార్థన చేయుట. యేసయ్య కూడా మన కొరకు ప్రార్థన. నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నో దట్ యు ఆర్ కవర్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలు నీకున్నాయి అని గుర్తుపెట్టుకో. సరేలేండి, యేసయ్య ప్రార్థన చేస్తున్నారు కదా నా కొరకు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను చక్కగా తినేసి గురకబెట్టి నిద్రపోదాము అనుకోదు. కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది. ఆ ప్రార్థన భారం అందరికీ ఇచ్చేస్తారు, మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అని. అందుకు కనబడిన వాళ్ళందరికీ. నేను మాత్రం ఒక్క ప్రార్థన కూడా అందరు చేస్తారులే. నో, నీవు ప్రార్థనని ఎంత అపేక్షిస్తున్నావో, ప్రార్థన మీద ఎంత ఆధారపడుతున్నావో, యు ఆల్సో ప్రే. నీ వ్యక్తిగతంగా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మళ్ళీ లూకాసు వార్త 18వ అధ్యాయం దగ్గరకు వద్దాం, సమయం అయిపోతా ఉంది. ఆ విధవరాలు